హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉండరు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మా ఇంట్లో చికెన్ ఇది ఎలా తయారు చేస్తున్నామో మీకు కూడా చూపిస్తాము, మీరు చూడండి. సరేనా ఫ్రెండ్స్, దీన్ని మొదలు పెడదాం. ఇంకా ఎలా తయారు చేస్తాడో చూపిస్తాము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని మసాలాలన్నీ మంచిగా వేయించుకుందాం. ముందుగా ధనియాలు, కొన్ని 6 లవంగాలు, 10 మిరియాలు, 2 ఇలాచీలు, 1 పువ్వు, దాల్చిన చెక్క, సాజీరా, ఇందులోకి తీసుకుంటాం. ఇందులోనే ఇవే కొబ్బరి ముక్కలు కొంచెం వేయించితే బాగుంటాయి. కొద్దిగా గరం కావాలి కొబ్బరి. ఇది పక్కకు పెట్టేసుకుందాం. ఇక ఇప్పుడు మనం నెక్స్ట్ కుండ పెట్టుకుందాం. ఉప్పు కారం అందరికీ తెలిసిందేనా. ఉప్పు, మనకు కావాల్సినంత ఆయిల్. కేజీ చికెన్ కాబట్టి ఒక చిన్న కప్పు అంతా ఆయిల్. అంటే ఎవరిష్టం వాళ్ళు కొద్దిగా నూనె ఎక్కువ వేసుకుంటారు, కొందరు నూనె తక్కువ తింటారు. అసలు నాన్ వెజ్ ఆయిల్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు నూనె మసులుతుంది. దాల్చిన చెక్క వేసిన ఒకటి, ఇప్పుడు ఉల్లిగడ్డలు, కుండ బాగా గాగలకు మస్తులా ఉంది. జర నెమ్మదిగా కోలుతాయి ఇది కుండలో కాబట్టి. దెబ్బ స్పీడ్గా కాదు, కుండ వంటనే స్పీడ్ కాదు. ఉల్లిగడ్డలు పండు కుండ చాలా మందం ఉంది బాగా, అందుకే కొంచెం చాలా టైం పడుతుంది. చాలా మందం అంటే చాలా మందం ఉంది. దీనిలోకి మనకు కావాల్సినంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా నూరినా. మరి ఫ్రెష్గా నూరితేనే దీనిలో కమ్మ ఉంటుంది అక్క. నాన్ వెజ్లోకి అప్పటికప్పుడు నూరుకోవాలి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, నాకు కొత్తిమీర పుదీనా ఇంకా నూనెలో గోలియడం చాలా ఇష్టం అక్క. ఈ అల్లం వెల్లిగడ్డ మంచిగా పచ్చి వాసన పోతుంది. పచ్చి వాసన పోయేదాకా గోలించుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేయాలి. గోలిచుడు అంటే ఏంటిది అంటారు, మేము వెనకట గోలిచుడు అనేది మా అమ్మమ్మ ఇట్లా అదే చెప్పేది. కానీ ఫ్రై చేయాలి.
ఇప్పుడు ఫ్యాషన్ కదా, కుండలలోనే వండుకొని తిన్నాం మేము చిన్నప్పుడు, ఎక్కువ కుండలలోనే. ఇప్పుడు అదే చాలా బాగుండేది, మా అమ్మమ్మ వీటిలో ఉండేది. ఇప్పుడు అదే మళ్ళీ ఫ్యాషన్ అయింది మళ్ళీ కుండలలో. ఫ్యాషన్ ఇప్పుడు. అప్పుడు అట్లా కుండలలో వండుకొని 2 తిన్నారు. స్పూన్ల పసుపు. ఇప్పటి వరకు కూడా స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళు, 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా కూడా. అప్పుడు అట్లా కుండలలో వండుకొని తిన్నారు కాబట్టి. అందుకే మా అమ్మమ్మ 100 ఏళ్ళు బతికింది గుడ్డుగా, అలా ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేస్తా. మా సంతుకి లెగ్ పీస్లు అంటే చాలా ఇష్టం. చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు రియల్గా. చికెన్ 2 రోజులైనా చికెన్ తినేస్తుంది. రోజు చికెన్ పెట్టినా వద్దనది అది. ఈ కాలం పిల్లలకి చికెన్ అంటే అంత ఇష్టం అయిపోయింది. మూత పెడతాక కొద్దిసేపు మంచిగా మగ్గనిగా మూత పెడతా. ఈ లివరు అది కొద్దిగా మగ్గినాక ఈ లివర్ వేస్తాను. లివర్ నా కొడుకు ఇష్టం లివర్ అంటే, అందుకోసం కంపల్సరీ వేయించుకొస్తాను తీసుకొచ్చినప్పల్లా. ఇప్పుడు అది కొద్దిగా ఉడికినాక ఇది వేస్తాను. దగ్గరికి దీంట్లోనే ఇప్పుడు లివర్ వేస్తాను. ఉట్టిగానే గరం అయిపోతుంది కూర. కుండ వేడయ్యే వరకే టైం పడుతుంది. వేడైందంటే స్పీడ్గా అయిపోతుంది. అవుతుంది అప్పుడే ఫ్రై అయిపోయింది చికెన్. చికెన్ ఫ్రై అయిపోతూనే ఉంది ఆమె స్పీడు 2 నిమిషాలలోనే. అదే హీట్ కావడానికి చాలా టైం పట్టింది. పచ్చిమిరపకాయలు ఇట్లా వెనకాల వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. దీనిలో నేను 2 స్పూన్లు కేజీ చికెన్ కాబట్టి 3 స్పూన్ల కారం వేసుకున్నా. మేము కారం మంచిగా తింటామండి, కారం ఎక్కువనే తింటాం. మూడు స్పూన్లు చిన్న స్పూన్ కాబట్టి 3 స్పూన్లు 3 స్పూన్లు కారం, 3 స్పూన్ల ఉప్పు అంటే చిన్న స్పూను ఉప్పుది. కారం ఉప్పు లేని కారం ఉంటే అట్లా ఈక్వల్ చేసుకోవాలి. కొంతమంది కారంలో ఉప్పు వేసి పట్టించుకుంటారు. కారంలో ఉప్పు వేసి అప్పుడు పట్టించుకునేది. తెల్లగా అవుతుందని ఇప్పుడు ఉప్పు పోస్తలేరు, కారంలో ఉప్పు పోస్తలేరు. 2 నిమిషాలు కారం ముక్కకు పట్టిన తర్వాత టమాటా వేసేస్తాను. దగ్గరికి రా, ఎట్లా తుక ఉడుకుతుంది. ఇప్పుడు దీనిలో 3 టమాటాలు కోసుకున్నా నేను. పెద్దగా ఉండే టమాటాలు 3 కోసుకున్నా. కొంచెం టమాటా ఇట్లా ఇప్పుడు మంచిగా మిగులుతుంది. మంట తక్కువ పెట్టుకుంటే ఇప్పుడు సిమ్లో ఇప్పుడు మూత వేసుకుంటా. ఒక 5 మినిట్స్ దాకా మూత తీయను, సిమ్లో పెట్టిన స్టవ్. మనం ఇప్పటిదాకా మసాలా పొడులు అన్నీ కలిసి నూరుకున్నాం కదా, ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం, ఇవన్నీ వేసేస్తాను. అప్పుడు ముక్కకు మసాలా గిట్ల అంతా మంచిగా పడుతుంది. కొబ్బరి
కొబ్బరి చాలా ఇష్టం నాకు, కానీ ఇక పిల్లలు ఒక్కొక్కసారి కొబ్బరి వేస్తే వద్దు అంటారు. ఇవాళ వాళ్ళకి తెలియకుండా వేసేసిన కొబ్బరి. ఎందుకు బాగుంటుంది కదా టేస్ట్, బాగుంటుంది కొబ్బరి. గ్రేవీ కూడా చిక్కగా అవుతుంది కొబ్బరి వేస్తే. గ్రేవీ కూర వండుతున్నాము అంటే మనకు కొబ్బరి కంపల్సరీ కావాల్సిందే. ఇంకోసేపు మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇట్లా ఉడుకుతుంది. మంట తక్కువ కూడా ఫుల్ ఉడుకుతుంది. సిమ్ముల్నే ఉందా? సిమ్ముల్నే ఉంది, ఎక్కువ లేదు పెద్దగా. లెగ్ పీస్ కూడా మంచి ఉడికిపోయింది. జోడిగా మంచి ఉడికింది. ముక్క ఉడికిందా లేదా అని ఇట్లా చెక్ కూడా చేసుకోవచ్చు. చెక్ చేసుకుంటే ఇంకా కొంచెం బాబు ఇంకొక 2 నిమిషాలు ఉడికితే ఇంకొక 2 నిమిషాలు నుంచి తిందాం. కూర రెడీ ఫ్రెండ్స్. ఇక మంచి ఉడికింది ఉంది చాలా. కొద్దిసేపు వరకు అట్లనే ఉడుకుతూనే ఉంటుంది, బంద్ చేసినా కూడా స్టవ్. నేను కూడా కుండ వాడుతున్నా కదా, భలే బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు మేము తినేది స్పెషల్ మురమురాలు. అన్నంలోనే చికెన్ కాదు, మురమురాలల్లో కూడా చికెన్ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. మీరు కూడా ఇలా నా లెక్క ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేయండి. స్పెషల్ ఈరోజు మా ఇంట్లో. ఇగో మురమురాలు ఇట్లా వేసుకొని క్లేసర్ పోసుకోవాలి. సూప్ ఇట్లా వేసుకొని చికెన్ సూప్ విత్ మురమురాలు. ఫ్రెండ్స్, ఇట్లా మీరు ఎవరన్నా తిన్నారా? ఈ విధంగా ఎప్పుడన్నా మీరు తిన్నట్టయితే నాకు కామెంట్లో పెట్టండి. మీరు కూడా తిని ఉండరా అన్నాను. నేను చేసినట్టుగా మీరు చేసి ఒకసారి మీరు తిని చూసి నాకు కామెంట్లో పెట్టండి ఎట్లుంటాయని. మురమురాలు తినడం ఈరోజు ఒక ఎత్తు. ఇక మురమురాలు ఇట్లా కలుపుకొని అబ్బా కలుపుతుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఉప్పు కారం సూపర్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, నేను ఎలా తయారు చేసినో మీరు అలా తయారు చేసి ఇలా మురమురలల్లా చికెన్ సూపు ముక్కలు వేసుకొని తిని చూసి నాకు కామెంట్లు పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.